హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకోసం ఈరోజు ఒక స్వీట్ రెసిపీ వీడియోని పోస్ట్ చేసేస్తున్నాను. అదేంటంటే అందరికీ చాలా ఇష్టమైన గులాబ్ జామ్. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ చాలా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం, మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా ఇష్టం. ఇది ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్. దీనికి 35 గులాబ్ జామున్స్ వస్తాయని దీని మీద రాసుంది. నేను మొత్తం ఈ ప్యాకెట్ని తీసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో ఈ ప్యాకెట్ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను. మరి అంత ఎక్కువేమీ అనిపించలేదు, తక్కువగానే ఉంది. నేను పాలు నీళ్ళు సమానంగా మిక్స్ చేసి కాచాలేసిన పాలు, ఎన్నైతే పాలు తీసుకున్నానో అన్ని నీళ్ళు తీసుకున్నాను అనమాట. ఇది ఎంతో కాదు, అంతా కలిపి ఒక కప్పుడు ఉన్నాయి అన్నమాట. ఇది బాగా మిక్స్ చేసి కలుపుతున్నాను అనమాట. మిల్క్ని అది మిక్స్లోకి, పౌడర్లోకి. ఇది మనకి ఎలా అంటే చపాతీ పిండిలాగా వచ్చేలా చూసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా లేకుండా. తెలుసు కదా గులాబ్ జామున్ మిక్స్ ఎలా కలుపుకోవాలో, అలాగే కలుపుతున్నాను అనమాట. దాన్ని ఒక 20 మినిట్స్ అలా, 20 మినిట్స్ కాదులేండి, ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసాను. తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. షుగర్ సిరప్ కావాలి కదా, షుగర్ తీసుకున్నాను. దానిలో 1 కప్ వేసాను కదా, ఇంకో 1 కప్పు వేస్తున్నాను. 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసాను షుగర్ సిరప్ కోసం. తర్వాత ఒక 3 యాలకులు వేసాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు చూసుకున్న తర్వాత పాకం, మరీ పాకం కాదు, అలానే పొంగిన తర్వాత చూసుకోవాలన్నమాట. మొత్తం అంతా మెల్ట్ అయిపోయి ఒక 2 పొంగులు వచ్చే వరకు చూసుకోవాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఒక సైడ్ మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది. తర్వాత మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి ఉంచాం కదా గులాబ్ జామున్ మిక్స్ని, కలిపేసి ఆ ముద్దను మనం ఇలాగా చిన్న చిన్న రౌండ్స్ తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా చేసుకోవాలన్నమాట. పగులు లాంటివి అలాంటివి ఏమైనా వస్తూ ఉంటే కనుక మనం దీనికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే మనకి స్మూత్గా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్? ఇలా స్మూత్గా చేసుకోవాలన్నమాట. నాకు కొన్ని పగుళ్ళు కూడా వచ్చినాయి. ఎంత ట్రై చేసినా మాత్రం పగుళ్ళు వస్తున్నాయి. నేను బాణీలో ఆయిల్ వేసి, ఆయిల్ కాగిందా లేదా అనేది టెస్టింగ్ కోసం ఒకటి వేసాను అనమాట. ఇంకా లైట్గా కాగాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదా, వేసాను. మొత్తం వేసేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్ కన్నా తక్కువలోనే, మనం మరీ సిమ్లో కాకుండా అలా మీడియం ఫ్లేమ్లో కాకుండా కొంచెం తక్కువలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నిటిని మనం ఒక రౌండ్ తీస్తాను, ఇంకో రౌండ్ తీయాలి, ఇంకో రౌండ్ వేయాలి. చూడండి, ఇంకో రౌండ్ వేస్తున్నాను. మొత్తం అన్నీ వేసేసి, ఇందా చూపించలేదు కదా, మిస్ అయిపోయింది కదా అని ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక ఫస్ట్ రౌండ్ మిస్ అయిపోయింది కదా అని సెకండ్ రౌండ్ది ఆయిల్లో వేయడం చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, 35 అన్నారు కానీ మరీ 35 రాలేదండి, తక్కువే వచ్చాయి. నేను మరి చిన్నగా చేశాను, అయినా సరే 35 ఏమీ రాలేదు, ఒక 25 అలా వచ్చినాయి అన్నమాట. చిన్నగా చేసినాను. ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలి. చూసారా, నాకు పగిలినవి అన్నారు కదా, అక్కడ కనబడుతున్నాయి పగిలినవి, అదే బ్రేక్ అయినవి, పగుళ్ళు వచ్చినాయి. ఎంత ట్రై చేసినా, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సరే ఇవి పగుళ్ళు వస్తున్నాయి. అన్నీ కాదులేండి, ఒక 100%కి ఒక 20% పగుళ్ళు వస్తున్నాయి, మిగిలినవి బాగా వస్తున్నాయి అన్నమాట. ఇంకా టిప్స్ ఏమైనా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్ రూపంలో. ఈ పగుళ్ళు రాకుండా ఏమైనా టిప్స్ ఉన్నాయేమోనని. నేను మాత్రం మ్యాక్సిమం టిప్స్ పాటించాను, అయినా సరే నాకు మాత్రం ఈ గులాబ్ జామున్స్లో బ్రేక్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నిటిని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మొత్తం అన్నిటిని తీసేసుకుని, ఇప్పుడు షుగర్ సిరప్ అనేది రెడీ అయింది. చూసారా, ఇది షుగర్ సిరప్ అనేది మరీ వేడిగా ఉండకూడదు, అలానే
చల్లగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. వాటిని మనం అన్నిటిని వేసేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉన్నవి అవి కూడా వేసేస్తాను. మొత్తం వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని వచ్చినాయి మాట మొత్తం అన్నీ కలిపి. ఓకేనా? ఇవన్నిటిని మనం ఒక 2 hours అట్టే పెట్టేసి ఉంచాలన్నమాట. అలా ఉంచితే మొత్తం షుగర్ని అంతటిని అది పీల్చుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నది కదా, చాలా బాగుంది. ఒకసారి మీకు చూపిస్తాను. చాలా స్మూత్గా వచ్చింది, అలాగే జ్యూసీగా చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీ అందరికీ బాగా నచ్చింది. మీకు కూడా బాగా నచ్చుతుంది. అందరికీ గులాబ్ జామున్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ ఇష్టమే కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టు